నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నది చందానగర్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్‌లో ఇండిపెండెంట్ హౌస్ సేల్‌కి రావడం జరిగింది. నమస్తే. ఫర్ యూ డ్రీమ్ హౌస్ కన్సల్టెంట్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. నేను మీ శివ. ప్రైమ్ లొకేషన్ చందానగర్‌లో 3 బీహెచ్‌కే డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్‌కి రావడం జరిగింది. అందులోనే మీకు పెంట్ హౌస్‌లో 2 బీహెచ్‌కే అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో 1 బీహెచ్‌కే కూడా మీకు రెంటల్ ఇన్‌కమ్ కోసం ఉంటుంది. ప్రాపర్టీ డీటెయిల్స్‌కి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలా చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకి తీసుకురావడానికి మాకు అవకాశం అనేది ఉంటుంది. పార్కింగ్ ఏరియా అనేది మీరు చూశారు కదా. ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మీరు డోర్ చూసుకోవచ్చు. డోర్స్ అన్నీ కూడా మీకు టేక్ వుడ్‌తో తయారు చేశారనమాట మొత్తము. లోపలికి ఎంట్రన్స్ కాగానే స్పేషియస్‌తో కూడిన లివింగ్ రూమ్ అనేది మీకు కనబడుతుంది. ఫాల్ సీలింగ్స్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. హౌస్ మాత్రం చాలా నీట్‌గా మెయింటైన్ చేశారండి. ఎందుకంటే వీళ్ళు ఇందులో ఉండడం మాత్రం చాలా తక్కువ కాలం మాత్రమే. ఈ హౌస్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ విషయానికొస్తే మీకు చాలా మంచి క్వాలిటీతో కన్‌స్ట్రక్షన్ చేశారండి. రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. ఒరిజినల్ శాండ్ అయితే యూజ్ చేశారండి ఇక్కడ. ఎందుకంటే ఓనర్స్ దగ్గరుండి కన్‌స్ట్రక్షన్ చేశారు. అలాగే ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగిందండి. ఓనర్స్ యూఎస్‌కి వెళ్తున్నారు కాబట్టి ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. మీలో ఎవరైనా కానియండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానియండి, మీ రిలేషన్స్‌లో కానియండి, ఎవరైనా చందానగర్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చింగ్‌లో ఉన్నట్టయితే వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాపర్టీ సజెస్ట్ చేయండి. ఎందుకంటే మంచి లొకాలిటీ అండి. నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. సౌత్ సైడ్ కూడా మీకు రోడ్ ఉంటుంది. ఈ హౌస్‌కి చూస్తే గనక మీకు 2 సైడ్స్‌లో రోడ్ ఉంటుంది. నార్త్ ఫేస్‌లో మీకు 20 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే సౌత్‌లో కూడా మీకు 20 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. మన వ్యూవర్స్‌లో చాలామంది చందానగర్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ అడగడం జరిగింది. మీరందరూ ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. హౌస్‌కి సంబంధించిన లొకేషన్ చూస్తే గనక మీకు చందానగర్ ఎంఎంటీఎస్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే ముంబై హైవే మీకు కేవలం 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ హౌస్‌కి సంబంధించిన కబోర్డ్స్ విషయానికొస్తే మీకు యూజ్ చేసే వుడ్ అంతా కూడా మీకు హై క్వాలిటీ వుడ్ యూజ్ చేయడం జరిగిందండి. అలాగే ఓనర్స్ యూఎస్‌లో ఉన్నప్పటికీ కూడా మంత్‌కొకసారి అర్బన్ వాళ్ళని పిలిపించి క్లీన్ చేపించేవాళ్ళు. ఈ ప్రాపర్టీ నాకు తెలిసిన ప్రాపర్టీ కాబట్టి నేను చెప్పగలిగాను. బిల్డింగ్ పర్మిషన్ చూస్తే కనుక మీకు హెచ్ఎండిఏ లేఅవుట్లో జిహెచ్ఎంసి పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి ఇది. మీకు ఇందులో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్ ఏది కూడా ఉండదండి. మీకు 100% క్లియర్ టైటిల్ అనమాట ఇది. ఇక్కడ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే కనుక మీకు ఎంట్రన్స్‌లో లివింగ్ ఏరియా ఉంటుంది. అలాగే డైనింగ్ ఏరియా ఇచ్చారు. కిచెన్ ఉంటుంది. అలాగే సింగిల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. మీకు ప్రతి బెడ్రూమ్స్‌లో కూడా మీకు అటాచ్డ్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మా వ్యూవర్స్ కోసం నేను ఏం చెప్తున్నానంటే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్దాము. అలాగే స్టెప్స్ మీకు బయట నుంచి కూడా ఉందన్నమాట. రెంటల్ ఫ్లాట్‌కి వెళ్ళాలన్నా కూడా మనము బయట నుంచి వెళ్ళొచ్చు. అలాగే ఈ పోర్షన్‌లోకి రావాలన్నా కూడా మనకి బయట స్టెప్స్ నుంచి కూడా మనం రావచ్చు. ఫస్ట్ ఫ్లోర్‌లోకి రాగానే మనకి ఇక్కడ మీకు డోర్స్ అనేది కనబడుతుంది. అలాగే వెంటిలేషన్ కూడా మీకు బాగుంటుందండి ఇక్కడ. ఇక్కడ కామన్‌గా టాయిలెట్ ఒకటి ఇచ్చారు మీకు. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. స్పేషియస్‌తో కూడిన బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో మీకు. ఈ వీడియో అయితే మీకు లెంగ్తీ వీడియో అండి. 7 మినిట్స్ వీడియో అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు ఒక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఎంత ఇంపార్టెంటో అలాగే మన ప్రాపర్టీ దగ్గర నుంచి 1 కిలోమీటర్ లోపల హాస్పిటల్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అలా చూస్తే ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మీకు 1 కిలోమీటర్ లోపల ఉన్న హాస్పిటల్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు సాయిదీబా హాస్పిటల్ అండి. 600 to 700 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. న్యూరో హాస్పిటల్ అనమాట. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇది. అలాగే వన్ కార్డియో హాస్పిటల్ అనమాట. అదొచ్చేసి మీకు 700 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. పిఆర్కే హాస్పిటల్ వచ్చేసి మీకు 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. శ్రీగర హాస్పిటల్ చూస్తే మీకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే మీకు అర్చన హాస్పిటల్ కూడా మీకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ప్రణమ్ హాస్పిటల్ కూడా మీకు అంతే డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది కాకుండా చాలా హాస్పిటల్ మెడికవర్ లాంటివి కూడా మీకు 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మీకు ఉంటుందన్నమాట. ప్రైమ్ లొకేషన్ అండి ఇది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ విషయం కూడా అలాగే ఉంటుందండి. మీకు 1.5 కిలోమీటర్ లోపల మీకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మీకు ఉంటుంది.
మాల్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో, ప్రాపర్టీ దగ్గర నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మీకు ఆర్ఎస్ బ్రదర్స్ కానివ్వండి, కేఎల్ఎం కానివ్వండి, చెన్నై మాల్స్ కానివ్వండి, చాలా జిఎస్ఎం మాల్ కానివ్వండి, ఇలాంటి చాలా మాల్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మీకు ఉండడానికైనా, ఇన్వెస్ట్మెంట్కైనా, లేక ఎవరికైనా సజెస్ట్ చేయడానికైనా కూడా ఈ ప్రాపర్టీ మీకు నంబర్ 1గా ఉంటుంది. ప్రాపర్టీ అసలు మిస్ చేసుకోకండి. అలాగే ఇక్కడ మీకు వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ అయితే లేదండి. 24/7 బోర్ వాటర్ అయితే ఉంటుంది. అలాగే మీకు మాంజరా వాటర్ కూడా ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు వాటర్ ఇష్యూస్ అనేది లేదు. అలాగే ఇక్కడ మీకు సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ కూడా, ఇన్వర్టర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు మనము లొకాలిటీ హైలైట్ అయితే చూద్దాం ఒకసారి. లింగంపల్లి రైల్వే స్టేషన్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే చందానగర్ రైల్వే స్టేషన్ అయితే మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మియాపూర్ మెట్రో అయితే మీకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే గచ్చిపల్లి మీకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హైటెక్ సిటీ అయితే మీకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇక్కడ మీరు చూసేది పెంట్ హౌస్లో 2 BHK పోర్షన్ అండి ఇది. ప్రాపర్టీ హైలైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రైమ్ లొకేషన్ చందానగర్, ముంబై హైవే నుంచి కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంటుంది. MMTS కేవలం వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. అలాగే 157 స్క్వేర్ యార్డ్స్లో 3600 SFTలో నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయబడింది ఈ ప్రాపర్టీ మీకు. అలాగే నార్త్ ఫేసింగ్లో అండ్ సౌత్ ఫేసింగ్లో కూడా మీకు రోడ్ అనేది ఉంటుంది. 2 sides రోడ్ ప్రాపర్టీ అనమాట. పర్మిషన్ చూస్తే మీకు హుడా లేఅవుట్లో GHMC పర్మిషన్తో కన్స్ట్రక్షన్ అనేది చేయబడ్డారు. 100% క్లియర్ టైటిల్ అనమాట. మీకు లోన్ అనేది ఆల్ బ్యాంక్స్లో కూడా మీకు లోన్ దొరుకుతుంది. ఈ ప్రాపర్టీకి ఓనర్ ప్రైస్ వచ్చేసి 2,75 lakhs అండి. అంటే 2,75,00,000 కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4U Dream House Consultant.